నా సాక్ష్యం ఏంటంటే నిన్న ఉదయం 6:30 సమయమంతా షాపుల ఇంటికి వెళ్తున్నాను. ఈ లోపల వర్షం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఆ చిన్న చినుకులు పడుతుండగా ఇలా డైరీ ఫామ్ దాటిన తర్వాత అక్కడ వర్షం అయితే లేదు, మబ్బు అయితే వేసి ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదనేసి ఫాస్ట్గా వెళ్తాను. నిదానంగా వెళ్ళాను. నిదానంగా వెళ్తూ అలాగే వెళ్ళి సేవకుడికి ఆ బాక్స్ ఇచ్చాను. వచ్చి సేవకుడు చెప్పారు జాగ్రత్త అనేసి అంటే అప్పటికి వర్షము చిన్న చిన్న పడుతున్నాయి. అలాగే అక్కడ బండి స్టార్ట్ చేస్తూ అలా వస్తూ జంక్షన్ మెయిన్ రోడ్డు కాకుండా మనం ఇలా తిరుగుతాం కదా సేవకుల ఇంటి దగ్గర నుండి డబుల్ రోడ్డుకి అలా తిరిగే సమయంలో అక్కడ అప్పటికి వర్షం చిన్న పడుతున్నాయి. ఇలా వెళ్తూ అక్కడ బండి స్లిప్ అయ్యి రైట్ సైడ్ పడిపోవడం జరిగింది. అది నిదానంగా వెళ్ళాను. అది ఎలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ పడిపోవడం అయితే జరిగింది. అది పడిపోవడము ఆ సమయంలో ఎవరు లేరు. ఒక కారు వెళ్తుండగా ఆయన ఆగేసి ఆ బండి అయితే నేనైతే పడిపోయానే లేచి ఆ బండి లేపే ప్రయత్నం చేశాను, కానీ ఆ బండి లేపలేకపోతున్నాను. ఆయన వచ్చేసి బండి లేపాడు. ఓకే అంటే ఓకే వచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ సాక్షిలో మర్మం ఏంటంటే మొదటిగా ఒకసారి నేను జోసెఫ్ పడిపోవడం జరిగింది ఈస్టర్ రోజు. అంటే ఇది బండి రాకనే కాదు, కానీ బండి స్టార్ట్ చేసే ముందు బండి బాగుందా లేదా ఎలా ఉంది కండిషన్ అనేది మనము చూసుకోగాని అది చూసుకోలేదు. టైర్ అయితే కొద్దిగా అరిగని సేవకులు చెప్పినారు. ఎందుకంటే పడిపోవడం ఏంటంటే పడిపోవడము లేచిపోవడము చిన్నది దెబ్బ అయితే ఇప్పుడైతే చూడడానికి చిన్నగా ఉంది. పడిపోవడం అంటే చూస్తే ఆ బ్లడ్ అయితే ఇలా మొత్తం వైట్ టీషర్ట్ పడిపోవడం జరిగింది. అలాగా ఆ సమయం ముందు దేవుడు ఎంతో కృప చూపించాడు. ఎందుకంటే అలా పడిపోయిన కూడా దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని వాక్యం బోధిస్తూ దేవునిలో సన్నిధికి వచ్చేవారు చాలా తక్కువ ఈ సమయం ముందు. ఎందుకంటే నేను రాలేను, ఇలాగా పడిపోయాను త్యాగం చేయండి అనేసి చెప్పుకోవడం అన్నది నేను ఎందుకు వచ్చి ఉన్నానంటే నేను ఎందుకు రాగలిగానంటే దేవుడు నాకు రక్షించాడు, నేను సాక్షిగా నిలబడ్డాననేసి చూపించుకోవడానికి. ఎవరికైనా దెబ్బ కనిపిస్తుంది? ఎందుకంటే సాక్ష్యం అన్నది మనం చూపించాలి. ఎలాగంటే దెబ్బ మనము దేవుడు రక్షించలేదు కదా అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు ఎందుకు రక్షించాడు? ఇప్పుడు చిన్న దెబ్బ కూడా తగలకుండా నేను వచ్చాను అనుకో, సపోజ్ దెబ్బ వెళ్ళిపోయి బాగా ఉన్నావు కదా అనేసి దయచేసి ఇప్పుడు సపోజ్ నేను పడకుండా ఏదో చిన్న పడిపోయి దెబ్బ తగలిపోయింది అనుకో, ఏమనుకుంటారు? ఎక్కడ పడ్డా బాగా ఉన్నావు కదా అని అనుకుంటావా? అంటే దేవుడు నాకు ఎందుకు ఈ చిన్న దెబ్బ ఇప్పించాడంటే నువ్వు సాక్షిగా నిలబడాలని. నువ్వు ఈ దెబ్బలో కూడా దేవుడికి చువార్త నువ్వు దేవుళ్ళు ఉన్నావని సీతలకి తెలియజేయాలనేసి. మనం ఏంటంటే చిన్న జ్వరం వచ్చినా సరే ఏదో వచ్చినా సరే మనము మాయడానికి ఇష్టపడతాం. ఎందుకు? సాకు చెప్పుకోవడానికి. కానీ దేవుడు పడిపోయిన దాన్ని బట్టి కూడా నువ్వు సాక్షిగా ఉండాలి అనేసి నిరూపించుకోవడానికి దెబ్బ పెద్దదైనా సరే చిన్న నొప్పి కూడా రాలేదని నాకు దేవుడు ఎంతో ప్రభు చూపించాడు. కాబట్టి ఇంకా ముందుకు సాగాలని మీరు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటూ అలాగే సువార్తలు ఇంకా ముందుకు సాగాలని చిన్న దెబ్బ కొరకు నేను మానేయకుండా చిన్న విషయాల కొరకు దేవుడు మిస్ అవ్వకుండా మీ ఇతర పనులు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న